హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి. ఒక క్రికెట్ బ్యాట్ని ఫింగర్ పైన బ్యాలెన్స్ చేయాలంటే ఎలా చేస్తారు? బ్యాట్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతుందో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మళ్ళీ ఇమాజిన్ చేయండి. డోర్ని సెంటర్లో పుష్ చేస్తే ఈజీగా తెరుస్తుందా? లేదు. డోర్ నాబ్ దగ్గర పుష్ చేస్తే మాత్రమే ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రీజన్. ఈ డే టు డే ఎగ్జాంపుల్స్లో చాలా సైన్స్ ఉంటుంది. టుడే మనం చాప్టర్ 5 సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి సింపుల్గా రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? ఒక బాడీ వెయిట్ అన్ని పాయింట్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ బాడీ వెయిట్ అన్ని ఎక్కడ యాక్ట్ అవుతాయో అది సింగిల్ పాయింట్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సింపుల్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ స్టిక్ని మిడిల్లో హోల్డ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అందుకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మిడిల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ 2, క్రికెట్ బ్యాట్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండదు, ఎక్కువ మాస్ ఉన్న సైడ్ దగ్గర ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్లో ఇంపార్టెన్స్. బిల్డింగ్ డిజైన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా క్రిటికల్. బిల్డింగ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి దగ్గర ఉంటే స్ట్రక్చర్ స్టేబుల్గా ఉంటుంది. సీజీ ఎక్కువ హైట్లో ఉంటే విండ్ వచ్చినా ఈజీగా టిల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, మెథడ్స్ టు ఫైండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, జామెట్రికల్ షేప్స్, ఈజీ మెథడ్. రెక్టాంగిల్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్. ట్రయాంగిల్కి సెంట్రాయిడ్, దట్ ఈజ్ మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. సర్కిల్కి ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంటుంది. సెకండ్ వన్, కాంపోజిట్ బాడీస్. ఆబ్జెక్ట్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి పార్ట్ ఏరియా ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేసి ఫార్ములా అప్లై చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఐ సెక్షన్ బీమ్స్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫైండ్ చేస్తే స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. నెక్స్ట్, రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎవ్రీడే లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. వెహికల్స్ డిజైన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ లో మెయింటైన్ చేస్తారు స్టెబిలిటీ కోసం. టాల్ చిమ్నీస్ అండ్ టవర్స్ డిజైన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ బ్యాలెన్స్ కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. క్రెయిన్స్లో లోడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్గా సెట్ చేస్తే సేఫ్గా లిఫ్ట్ చేస్తాయి. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి తెలుసుకుంటే యాక్సిడెంట్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ స్ట్రక్చర్స్ సేఫ్గా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? ఒక బాడీని రొటేట్ చేయడానికి రెసిస్టెంట్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, డోర్ నాబ్ దగ్గర పుష్ చేస్తే ఈజీగా రొటేట్ అవుతుంది. హింజ్ దగ్గర పుష్ చేస్తే డోర్ ఓపెన్ కాదు. రియల్ లైఫ్ అప్లికేషన్. బ్రిడ్జ్ బీమ్స్ డిజైన్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చాలా ఇంపార్టెంట్. బీమ్ సెక్షన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటే లోడ్ రెసిస్ట్ చేయగలదు. నెక్స్ట్, థీరమ్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడానికి రెండు మెయిన్ థీరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్యారలల్ యాక్సిస్ థీరం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్సిస్ నుండి ప్యారలల్ యాక్సిస్కి షిఫ్ట్ చేసినప్పుడు యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, రెక్టాంగులర్ సెక్షన్ బీమ్, న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేషన్. సెకండ్ వన్, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. థిన్ ప్లేట్లో పర్పెండిక్యులర్ యాక్సిస్ కోసం యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్, సర్క్యులర్ ప్లేట్లో జెడ్ యాక్సిస్ ఎంఐ ఫైండ్ చేయడానికి. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ గైరేషన్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిలేటెడ్ కాన్సెప్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. దీన్ని స్మాల్ కేతో రిప్రజెంట్ చేస్తారు. డెఫినేషన్, బాడీని చిన్న పాయింట్ మాస్ లాగా ట్రీట్ చేస్తే యాక్సిస్ నుండి డిస్టెన్స్ కే అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. దీనికి ఫార్ములా వచ్చేటప్పటికి క్యాపిటల్ I is equals to mk². సివిల్ ఎగ్జాంపుల్, స్లెండర్ కాలమ్స్ బక్లింగ్ అనాలిసిస్లో రేడియస్ ఆఫ్ గైరేషన్ యూస్ చేస్తారు. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ వర్సెస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కంపారిజన్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, పొజిషన్ ఆఫ్ టోటల్ వెయిట్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రెసిస్టెన్స్ టు రొటేషన్. ఎగ్జాంపుల్, క్రికెట్ బ్యాట్ బ్యాలెన్స్, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాన్సెప్ట్. బ్యాట్ స్వింగ్ డిఫికల్టీ, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, టుడే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చూసాం. సీజీ, బాడీ వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుందో అది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రొటేషన్కి రెసిస్టెన్స్. ప్యారలల్ యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరమ్స్. రేడియస్ ఆఫ్ గైరేషన్, రియల్ లైఫ్లో బిల్డింగ్స్, బ్రిడ్జెస్, వెహికల్స్, క్రెయిన్స్, బీమ్స్ డిజైన్లో ఇంపార్టెన్స్. నెక్స్ట్ వీడియోలో సింపుల్ మెషిన్స్ గురించి చూద్దాం. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ సివిల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.